హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందండి. మీరు తమ్నైల్లో చూశారు కదా, మన కన్నప్ప హార్డ్ డిస్క్ మాయం, అలాగే మన సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ మూవీ గురించి కూడా ఒక స్మాల్ డిస్కషన్ ఉంది. ఫస్ట్ థింగ్, మనం కన్నప్ప మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ పోవడానికి గల రీజన్స్ ఏంటి అనేసి క్లియర్గా మనం ఇన్డెప్త్గా మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో ఈ హార్డ్ డిస్క్ పోయిందా, లేకపోతే ప్లాన్ ప్రకారం ఎవరైనా చేశారా అనేసి మీకు క్లారిటీ వస్తుంది. దాని గురించి ఈ వీడియో ఎండింగ్ వరకు చూసిన తర్వాత కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, కన్నప్ప. ఈ మూవీకి సంబంధించి యూట్యూబ్ ఓపెన్ చేస్తే విచ్చలవిడిగా ట్రోల్స్, విచ్చలవిడిగా అంటే వాళ్ళకి నచ్చినట్టు సినిమాని ఎలా పడితే అలా మాట్లాడడం, ఎలా పడితే అలా చేసేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, సినిమా అనేది ఒక వ్యక్తికి, ఒక సంస్థకి సంబంధించింది కాదు. 24 క్రాఫ్ట్స్ వర్క్ చేసి ప్రపంచానికి చూపించేది సినిమా. అలాంటి సినిమాని చాలా కించపరిచి మాట్లాడడం అనేది అసలు అది ఎక్కడ కూడా కరెక్ట్ కాదు. ఓకే. సెకండ్, ఇది నేను ఆలోచించిన విధానం ఎలా ఉందంటే, ఈ పాయింట్లో ఒక్కొక్కసారి సినిమాల వైజ్గా చూసుకుంటే ప్రమోషన్స్ ఎలా చేస్తారా ఏంటి అనేది కూడా అర్థం కాదు. అంటే ఈ హార్డ్ డిస్క్ పోవడం అనేది ప్రమోషన్లో ఒక భాగమా అనేది కూడా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన, సోషల్ మీడియా, ఇన్స్టా ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, విష్ణుబాబు మూవీ, కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ మిస్సింగ్ అని కొడితే మీరు విచ్చలవిడిగా వస్తున్నాయి వీడియోస్. అదంతా చూసిన తర్వాత మరి ఇది ప్రమోషన్ కాదు, నిజంగానే పోయిందా అనే పరిశీలనలోకి మనం వెళ్తే, మనం అంటే ఈ మూవీ టీం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ముంబై నుంచి హార్డ్ డిస్క్ అనేది మన హైదరాబాద్కి వస్తుంది. ఎక్కడికి? ఈ 24 ఫ్రేమ్స్ సంస్థ ఉంది కదా, ఆ సంస్థకు వస్తుంది. అక్కడ నుంచి కొరియర్ చేశారు. అసలుకి ఫస్ట్ థింగ్ వీళ్ళు చేసిన పిచ్చి పని ఏంటంటే, కొన్ని కోట్లు పెట్టి తీసే సినిమాని కొరియర్ ఎలా చేస్తారండి? కొంతమంది పర్సన్స్ని పంపించి దాన్ని తీసుకురావచ్చు కదా, అదొక మిస్టేక్. కొరియర్ చేసిన తర్వాత ఆ కొరియర్లో ఏముంది తెలుసా? అంటే ఆ కొరియర్లో హార్డ్ డిస్క్ లోపల ఏముంది తెలుసా? కీలకమైన సీన్లు అంటే ఏవైతే బెస్ట్ సీన్స్ అయితే ఏవైతే ఉంటాయో, యాక్షన్ సీక్వెన్స్ అవ్వచ్చు, అండ్ గ్రాఫిక్ సంబంధించినవి అవ్వచ్చు, ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో, ఈ డేటా మెయిన్ అంతా కూడా దాంట్లోనే ఉంది. ఈ డేటాకి సంబంధించిన మెయిన్ అంతా దాంట్లోనే ఉంది. అది తీసుకెళ్ళిపోయి కొరియర్ చేసి ముంబై నుంచి, ఏదో హైదరాబాద్ నుంచి ఇంకొక ప్లేస్కో ఇంకో స్టూడియోకో మార్చలేదు. ఇక్కడ ఒక ముంబై నుంచి మన హైదరాబాద్కి హార్డ్ డిస్క్ని కొరియర్ చేశారు. కొరియర్ చేసిన తర్వాత ఇది 24 సంస్థ దగ్గరికి కూడా వెళ్ళలేదు. అంటే ఆఫీస్ వరకు వచ్చింది, కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంటే వీళ్ళ దగ్గరికి హార్డ్ డిస్క్ అనేది చేరలేదు. ఇక్కడ మన మంచు విష్ణు గారు అండ్ కన్నప్ప మూవీకి సంబంధించిన టీం మెంబర్స్ అందరూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మా హార్డ్ డిస్క్ ఇలా మిస్సింగ్ అనేసి. ఎలా అంటే 24 ఫ్రేమ్స్ ఏదైతే సంస్థ ఉందో దాని మీద ఒక చిన్న కేసు పెట్టడం, చరిత అని ఒక లేడీ అండ్ నెక్స్ట్ ఇంకొక పర్సన్, వీళ్ళిద్దరి మీద మేజర్గా డౌట్స్ ఉన్నాయి. ఈ చరిత అనే ఆ లేడీ పైన, ఇంకొక పర్సన్ పైన, వీళ్ళ మీద మేజర్ డౌట్స్ ఉన్నాయి. బట్ 24 ఫ్రేమ్స్ ఏదైతే ఈ సంస్థ ఉందో, ఈ సంస్థ మీద కూడా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. సో ఫైనల్లీ ఏదేమైనా కూడా ఇవన్నీ చూస్తుంటే, ఒకవేళ ఇది నిజమే అయ్యి ఉంటే మాత్రం సినిమాలో దమ్ముండి ఉంటుంది. ఎందుకంటే వెనకాల ఎవరన్నా లేనిది, ఎవరు నడిపించింది, హార్డ్ డిస్క్ పోవడం అంటే అది చిన్న విషయం కాదు. అతనిటి దారి అయితే మనకు ఫస్ట్ హాఫ్ రిలీజ్ అయినా కూడా, సినిమా రిలీజ్ అయినాక బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా హిట్ అవుతుంది. మీరు సినిమా బాగుంటే మీరు ఎక్కడ ఆపలేరు. మీ వల్ల కూడా కాదు సినిమాని ఆపడానికి. ఒకవేళ బాగోలేదనుకోండి, అది పోయే దారిలో వెళ్ళిపోతుంది. అది ఎవరు ఏం చేయలేము. ఆడియన్స్ మీద డిఫెన్స్ అయి ఉంటుంది. మీరు సినిమా తీసిన తర్వాత అది హిట్ అవ్వాలా, ఫ్లాప్ అవ్వాలా అనేసి మీరు హార్డ్ డిస్క్లో మాయం చేసి, సినిమాలో యాక్టర్లని తొలగించేసి, అంటే పక్కకు తప్పించేసి, ఇంకొక సినిమాలు రిలీజ్ చేయకుండా, థియేటర్లు ఇవ్వకుండా ఆపేసినంత మాత్రాన మీరు సినిమాని ఆపలేరు. సో ఫైనల్లీ ఇదండి కన్నప్ప మూవీకి సంబంధించిన అప్డేట్. ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కింద ఒక కామెంట్లో మాతో మీరు షేర్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 2, సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారిని హీరోగా పెట్టి ఒక సినిమా తీస్తున్న విషయం చాలామందికి తెలుసు. ఆ సినిమా పేరే స్పిరిట్. ఈ సినిమాకి అంటే ఇప్పటికే ఆల్రెడీ ప్రభాస్ గారు పాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు. అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచం వ్యాప్తంగా ఆయన పెద్ద స్టార్ అయిపోయారు. అలాంటి వ్యక్తి
అండ్ సందీప్ రెడ్డి వంగ గారు అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఆయన బేసికలీ ఆయన కాంట్రవర్సీ డైరెక్టర్ అని పేరు కూడా బిరుదు ఉందన్నమాట ఆయనకి. అంటే ఆయన ఏదున్నా ముక్కుసూటిగా చెప్తారు, డేరింగ్ డాష్గా మాట్లాడతారు అనేసి ఒక కాంట్రవర్సీ ఉంది ఆయన పైన. లైక్ అది కాంట్రవర్సీ కాదు, ఆయన గట్స్ అవి. ఇప్పుడు ఆయన తీయబోయే ఈ సినిమా మీద ఒక ట్రోలింగ్ నడుస్తుంది. లైక్ ట్రోల్ కాదు, అది వాస్తవం. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారే ట్వీట్ చేశారు దాని గురించి. ఆ సినిమా మీద వచ్చిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఫస్ట్ హీరోయిన్ బాలీవుడ్ యాక్టర్ దీపికా పదుకొనె గారు అనుకున్నారు ఈ సినిమాకి. తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు స్టోరీ నెరేషన్ ఇచ్చిన తర్వాత ఆవిడ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం. అంటే లైక్ నేను 6 hours మాత్రమే షూట్లో ఉంటాను అండ్ నాకు 20 CR సినిమా బడ్జెట్ కావాలి, సో ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా అవి రిక్వైర్ చేయడం. సందీప్ రెడ్డి వంగ గారు ఇంత అంటే సినిమా బడ్జెట్టే హై లెవెల్ బడ్జెట్, దాంట్లో వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఇంకా ఎక్కువైపోయేటప్పటికి హీరోయిన్ని మార్చేశారు. లైక్ మన యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఉంటుంది, ఆ సెకండ్ హీరోయిన్ని ఈ సినిమాకి ఇప్పుడు హీరోయిన్గా ఫైనల్ చేశారు. అంటే ఆవిడ్ని పక్కకు పెట్టిన తర్వాత దీపికా పదుకొనె గారు ఒక ట్వీట్ చేశారంట. ఆ ట్వీట్ ఏంటంటే, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఎక్కువగా బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి, దానికి నేను ఒప్పుకోలేదు. నన్ను పక్కకు పెట్టేసి లైక్ ఇలా చేస్తున్నారు, ఆ సినిమా అంతా కూడా కంటెంట్ అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, అందుకే వేరే హీరోయిన్ని తీసుకున్నారు అనేసి రకరకాలుగా ఆవిడ సోషల్ మీడియాలో అండ్ ట్వీట్ చేయడం చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఇది సందీప్ రెడ్డి వంగ గారి దగ్గరికి వెళ్ళింది. సందీప్ రెడ్డి వంగ గారు రియాక్ట్ అయ్యారు. దీని మీద రియాక్ట్ అవుతూ ఆయన గురించి తెలిసిందే కదా, ఆయన చాలా సింపుల్గా నీట్గా క్లియర్గా మాట్లాడారు. లైక్ ఎలా అంటే, మనం మాట్లాడుకున్నప్పుడు మనతో డిస్కషన్ అయినప్పుడు నా స్టోరీ కానీ మీ డేట్స్ కానీ మీ టైమింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా నా సరౌండింగ్లో ఉండాలి, మీరు బయటకు వెళ్ళిపోకూడదు. బట్ ఈ సినిమా నుంచి నువ్వు పక్కకి వెళ్ళిపోయిన దానివి, నువ్వు ఇలాంటి ట్రీట్ చేయడం తప్పు. ఫస్ట్ థింగ్ అంటే ఇది పెద్ద సినిమా, అంటే చిన్న చిన్న సినిమాల పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడారు. పర్లేదు, నా సినిమా గురించి మీరు సినిమా మొత్తం నెరేషన్ ఇచ్చినా ఐ డోంట్ కేర్, మీరు నెరేషన్ ఇచ్చేసుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తాను, నేను సినిమా తీస్తాను, హిట్ కొడతాను, అది నాకు తెలుసు అనేసి ఆయన ట్వీట్ చేశారు. లాస్ట్ హిందీలో ఒక కొటేషన్ రాశారు ఆయన ట్వీట్ చేసేటప్పుడు. ఆ హిందీలో ఏంటంటే కొటేషన్ మీనింగ్ లైక్ అంటే నా లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పులి ముందు పిల్లి గంతులు సరిపోవు అనే కొటేషన్ మీనింగ్ అనమాట అది. లైక్ ఆయన చెప్పడం ఇంకా డెప్త్గా చెప్పారు. మీకు ఓపిక ఉంటే ఆ ట్వీట్ ఒకసారి చదువుకోండి. ఈ సినిమాని మీరు ఎంత ట్రోల్ చేసినా, ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా కానీ నాకు ప్రమోషన్కే ఉపయోగపడుతుంది, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దీపికా పదుకొనె గారికి ట్వీట్ చేయడం జరిగింది. దీపికా పదుకొనె గారు అలా మాట్లాడినందుకు కామన్ పీపుల్స్ ఏమంటున్నారంటే, ఆవిడకి బేబీ పుట్టారు, ద సేమ్ టైం సినిమా బడ్జెట్ అంత హెవీ బడ్జెట్ పెడుతున్నారు, ప్రభాస్ గారికి 200 కోట్లు ఇస్తున్నారు, ఆవిడ 20 CR అడగడం కూడా తప్పు కాదు అనేసి ఆవిడ గురించి, అంటే ఆవిడ సైడ్ నుంచి కొంచెం పాజిటివ్గా చాలామంది మాట్లాడుతున్నారు అనమాట. 6 hours అంటే బేబీ పుట్టినప్పుడు మరి ఆవిడ బాబును కూడా చూసుకోవాలి కదా అనేసి ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం ఓకే, కానీ ఆవిడ అలా ట్రీట్ చేయడం కరెక్ట్ కాదు కదా, అది కూడా మనం ఆలోచించాలి. ఒక పెద్ద సినిమాని అలా ట్రీట్ చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. సెకండ్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ గారు ఆయన్ని బాలీవుడ్లో తొక్కేయాలని చాలామంది చూస్తున్నారు. అంటే ఆయన సినిమా ఎప్పుడైతే ఫ్లాప్ అవుతుందో ఆయన్ని అణగదొక్కేయాలని బాలీవుడ్లో చాలా అంటే చాలామంది చూస్తున్నారు. మేబీ ఆయన ఈ రేంజ్లో సినిమాలు తీస్తూ ఈ రేంజ్లో హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళినంత వరకు ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే ఆయన ఫ్లాప్ ఇస్తారో ఇంకా ఆయన పని కూడా అయిపోయినట్టే. అది చూసుకొని సందీప్ రెడ్డి వంగ గారు ఇంకా స్ప్రెడ్ అవుతూ మాలాంటి అప్కమింగ్ మేకర్స్కి ఇంకా బూస్ట్ అండ్ ఎనర్జీ ఇస్తూ అలాగే ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదే అండి ఇవాళ టాపిక్. ఈ 2 టాపిక్లో మీకు ఏ టాపిక్ బాగా అనిపించింది, ఏ టాపిక్ మీద మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు, మీకు ఏ టాపిక్ జెన్యూన్గా అనిపించింది, ఏది ఫేక్గా అనిపించింది అనేది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.